జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనిధత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 9లో అంటే 36 చెప్పుకున్నాం. నిన్న కొంత చెప్పుకున్నాం, ఇవాళ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి మనం. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. శ్రీకృష్ణ భగవాను నిర్దేశమేమనగా ప్రతి ఒక్కరూ భగవత్ తత్పరుడు అంటే కృష్ణ భక్తుడు, కృష్ణను అర్చించేవాడు అయి దేవదేవుడు తనకే వందము మోసగవలెను. ఈ భగవద్గీత శ్లోకం ద్వారా ఇది స్పష్టమవుతున్నది. ఆ విధంగా నరించడం ద్వారా భక్తుడు నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. ప్రతి ఒక్కరూ భగవాన్ని పూర్ణదేహం యొక్క అంశముగా పనిచేయనట్లు మానవ సమాజమునందు వేదపరముకు సాంఘిక నిర్మాణము రచింపబడినది. ఈ విషయమే పరోక్షముగా తెలుపబడి ఉన్నది. యథావర్గం జనులు బ్రాహ్మణులు భగవాను ముఖమునందు నిలిచి ఉన్నారు. పాలనా వర్గపు జనులు క్షత్రియులు భగవాను బాహువులపై నిలిచి ఉన్నారు. వ్యాపార వర్గపు జనులు వైశ్యులు భగవాన్ని కటి ప్రదేశమున నిలిచి ఉన్నారు. శ్రామిక వర్గము భగవానుని పాదములైన స్థితిని కలిగి ఉన్నారు. అనగా సంపూర్ణ సాంఘిక నిర్మాణం భగవాను దేహమై ఉన్నది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుని వివిధ దేహభాగములు భగవానుని పూర్ణదేహమును కలిసి కట్టుగా సేవించుటకే ఉద్దేశింపబడినది. అది లేని ఎడల ఏకత్వము పరమ చైతన్యంతో సమన్వితముగుట అగుటకు ఆ భాగములు యోగ్యములు కాజాలవు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానునికి సర్వులు పునర్చడి సమన్విత సేవ ద్వారానే విశ్వ చైతన్యం వాస్తవముగా సాధింపబడును. కేవలం అది ఒక్కటే పరిపూర్ణత్వమును నిశ్చయముగా కూర్చగలదు. కనుకనే గొప్ప శాస్త్రజ్ఞులు, గొప్ప తత్వవేత్తలు, గొప్ప మనోకల్పనాపరులు, గొప్ప రాజకీయవేత్తలు, గొప్ప పారిశ్రామికవేత్తలు, గొప్ప సంఘ సంస్కర్తలు సైతము భౌతిక జగత్ యొక్క అశాంతియుత సమాజమునకు ఎటువంటి ఊరటను కలిగించజాలరు. శ్రీమద్భాగవతమునందలి శ్లోకమునందు తెలుపబడిన విజయ రహస్యమును భక్తి యోగ మర్మమును ప్రతి ఒక్కరూ ఎదుగవలనని విషయము వారు ఎరుగోపోవటే అందులో కారణము. భగవద్గీత 7:1-5 ఈ క్రింద విధముగా తెలుపబడినది. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రవృజ్ఞాన ఆసురం భావమాశ్రితాః. మానవ సమాజమునందలి నామమాత్ర నేతలు భక్తియోగం యొక్క ఈ మహాజ్ఞానమును ఎరుగని వారై భగవానుని బాహ్యశక్తిచే భ్రమకు గురి అయి అల్పముకు ఇంద్రియ భోగ కర్మల ఎందే సదా నెలకొని ఉండేటి కారణమున శ్రీకృష్ణ భగవానుని పరమశ్రేష్టత్వమునకు ఎదురు తిరుగువారై ఉన్నారు. మూర్ఖులు, దుర్మార్గులు, నరాధములు అయిన కారణమున వారు అతనికి శరణ్యొచ్చుటకు అంగీకరింపరు. అట్టి శ్రద్ధారహితులకు పాషండులు భౌతిక దృష్టిలో గొప్ప విద్యావంతులైనప్పటికీ వాస్తవమునకు గొప్ప మూర్ఖులై ఉన్నారు. ప్రకృతి ప్రభావమున వారి నామమాత్ర జ్ఞానము శూన్యమోటి అందులో కారణము. అనగా
ప్రస్తుత పరిస్థితుల యందలి సమస్త జ్ఞాన పురోగతి ఇంద్రియ భోగము కొరకై పరస్పరము కలహించు సునక మార్జాలములచే వ్యర్థమవుతున్నది. జ్ఞానశాస్త్రము, తత్వజ్ఞానము, తత్వశాస్త్రము, కళలు, జాతీయత, ఆర్థికాభివృద్ధి, ధర్మము, మత్కార్యములు మొదలగు వాని అందు ఆర్జిత జ్ఞానము శవము కొరకు వస్త్రం వలె ఉపయోగింపబడుచు పెద్దపరపబడుతున్నవి. వృత్తదేహపు శవపేటికను వస్త్రముతో కొప్పటలో అమాయక జనం నుండి మెప్పును పొందుట తప్ప వేరొక ప్రయోజనం లేదు. కనుకనే శ్రీమద్భాగవతము మరలా తెలుపుదేమనగా, భక్తి యోగస్థితిని సాధించినప్పుడు మానవ సమాజమునందల కర్మలన్నీ కేవలము పూర్ణ వైఫల్యములుగానే భావింపడను. కావుననే ఈ క్రింది విధముగా తెలుపబడినది. పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్తేయాస్తావదిదం మనోవై కర్మాత్మకం ఏన శరీరబంధః. భాగవతము 5:5:5. ఆత్మానుభవం గురించి విచారణ కావించడం పట్ల మనుషుడు ఉపేక్షించు వహించినంత వరకు భౌతిక కర్మలన్నీ అవి ఎంతటి గొప్పవైనప్పటికీ వివిధ రకముల పరాభవములే ఉన్నవి. అట్టి అవాంఛిత లాభరహిత కర్మలచే మానవ జీవిత లక్ష్యము పూర్ణం కాకపోతే ఎందులో కారణము. మానవదేహ కార్యము భౌతిక బంధం నుండి ముక్తిని బడేటే. కానీ మనుజుడు భౌతిక కర్మలందు పూర్ణముగా లగ్నమైనంతకాలము అతని మనస్సు భౌతికత్వము సుడిగుండములో విఫలత చెందును. ఆ విధముగా అతడు జన్మాంతరములుగా భౌతిక దేహములందు బద్ధుడై ఉండును. ఏవో మనః కర్మవం వశం ప్రయుంక్తే అవిద్యయాత్మన్యుపధీయమానే ప్రీతిర్మయావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్. భాగవతము 5:5-6. వివిధములకు భౌతిక యాత్రలను అనుభవించుటకు వివిధ రకములకు దేహములను మనస్సే తయారు చేస్తున్నది. కనుక మనస్సు కామ్యకర్మలందు లగ్నమై ఉన్నంత వరకు అది అజ్ఞానమున ఉన్నట్లుగా అవగతము చేసుకొనవలెను. కనుక పరమ పురుషుడకు వాసుదేవుని ఎడ దివ్యముకు ప్రేమను వృద్ధిపరచుకున్నంత వరకు జీవుడు వివిధ దేహములందు మరలా తప్పక భౌతిక బంధములకు గురియగును. పరమపురుషుడకు వాసుదేవుని దివ్యనామము, గుణము, రూపము, కర్మలయందు సంలగ్నము చెందుటనగా మనోవృత్తిని భౌతికత్వము నుండి పూర్వజ్ఞానమునకు మార్చుటైన భావము. అది మనుజుని పూర్ణానుభవ పదమునకు నడిపి భౌతిక సంపర్క బంధము నుండి మరియు వివిధ భౌతిక దేహములందు బందీ ఒకటి నుండి అతనిని విడుదల కావించును. భక్తియోగం అంటే భక్తియోగ యమములు అంటే భగవానుని భక్తిత సేవ అన్ని పరిస్థితులందును యుక్తమైనవిగా ఉన్నవనిడి భావంతో సర్వత్రా సర్వదా అనే పదములకు శ్రీల గోస్వామి భాష్యము నొసగిరి. అనగా భక్తియోగము అన్ని ప్రామాణిక శాస్త్రములందును ఉపదేశించబడినది. ప్రామాణికులందరి చేతను అది నిర్వహింపబడినది. అన్ని ప్రదేశములందును అని ముఖ్యమైనది. సమస్త కార్యకారణములందును అది ఉపయోగపడినట్టుది. ప్రామాణిక శాస్త్రములకు సంబంధించినంత వరకు ఆయన స్కంద పురాణం నుండి బ్రహ్మ నారద వృత్తాంతమును ఇట్లు ఉదాహరించెను. సంసారేస్మిన్ మహాఘోరే జన్మ మృత్యు సమాకులే పూజనం వాసుదేవస్య తారకం వాదిభిః స్మృతం. అంధకారమును ప్రమాదభరితమును వానితో పాటు జన్మ మృత్యువులు మరియు వివిధ క్లేశములు కూడి ఉన్నదనియును అగు భౌతిక జగమును గొప్ప చిక్కు నుండి బయటపడుటకు ఏకైక మార్గము వాసుదేవుని ప్రేమయుత దివ్య సేవను అంగీకరించుటయే. అన్ని వర్గముల తత్వవేత్తలచే ఇది ఆమోదింపబడినది. పద్మపురాణము, స్కంద పురాణము, లింగ పురాణము అనేది పురాణములందును గోచరించిన ఒక శోభం సైతము ఇతడ ఉదహరింపబడి ఉన్నది. అది ఈ విధముగా కలదు.
ఆలోడ్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం జయో నారాయణ సదా. సర్వప్రామాణిక శాస్త్రములను సునిశితముగా పరిశీలించి మరలా మరలా వాని విమర్శన సల్పుడుకు ద్వారా ఇప్పుడు నిర్ణయించినదేమనగా నారాయణుడే పరమ సత్యమై ఉన్నాడు కనుక అతనిని ఒక్కరిని అర్చించవలెను. ఇదే సత్యము గరుడ పురాణమునందున పరోక్షముగా ఇట్లా వివరింపబడినది. పారంగతోపి వేదానాం సర్వశాస్త్రార్థవేద్యపి యో న సర్వేత్వరే భక్తస్థం విద్యాత్ పురుషాధమం. మనుజుడు సమస్త వేదములను అవగాహన కొనినప్పటికీ సర్వశాస్త్రమందు నిష్ఠాతులైనప్పటికీ దేవదేవుని భక్తుడు కానిచో అతనిని పురుషాధమునిగానే పరిణింపవలెను. అదే విధముగా శ్రీమద్భాగవతం 5:18-12 నందున పరోక్షముగా ఇట్లు తెలియబడినది. యస్యాస్తి భక్తిర్భగవచ్చ కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహాద్గుణ మనోరథేనాసతి ధాతవో బహి. పూర్ణ పురుషోత్తముడవు శ్రీకృష్ణ భగవానుడ అంకుటిత భక్తి కలిగిన వాడు దేవతల సమస్త శుభగుణములను కలిగి ఉండి తీరును. దానికి విరుద్ధముగా భక్తిరహితుడు మనోకల్పనేడి అంధకారమున పరిభ్రమించును. అనిత్యత్వం అందే నియుక్తుడై తీరును. శ్రీమద్భాగవతము 11:18 ఇంకనూ ఇట్లు పలుకుతున్నది. శబ్ద బ్రహ్మాణి నిష్ణాతో నిష్ణాయాత్ పరేది సమస్తస్య శ్రమఫలో యాదేనుమివ రక్షత. ఎవరైనా ఒకడు సమస్త ఆధ్యాత్మిక వాద్యమున నిష్ఠాతుడై ఉండవచ్చును, కానీ అతడు భగవానునితో పరిచయం నుందుట్లో విఫలత్వమును దినచో అతని విద్య అంతయు గాడిద బరువు వంటిదని లేదా పట్టిపోయిన ఆవును మనుషుడు పోషించుట వంటిదని తీర్మానింపవచ్చును. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానునకు ప్రేమయుక్త దివ్యసేవను మోసగడి స్వతంత్రత ప్రతి ఒక్కరికి, చివరికి స్త్రీలకు, శూద్రులకు, ఆడజాతి వారికి లేదా పాప జీవన స్థితులు జన్మించిన ఏ జీవునికైనాను వసగబడినది. తే వై విదంతి తరంతి చ దేవమాయాం స్త్రీశూద్రహూణ శబరా అపి పాపజీవాః యజ్జద్భుతక్రమపరాయణశీలశిక్షా స్థిర్యజ్ఞనా అపి కిము సుతధారణాయే. శ్రీకృష్ణ భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవ ఎందు నిష్ఠాతుడైనట్టి ప్రామాణిక గురువుచే శిక్షణము గరుపడినచో నరాధములు సైతము భక్తియుత జీవనము నందలి అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడగలరు. రాధములే ఆ విధముగా ఉద్ధరింపబడినచో వేద జ్ఞానముందు నిష్ఠాతులైన పరమోన్నతులకు గూర్చి వేరుగా పలుకునేమున్నది. సారాంశమేమనగా కృష్ణభక్తి అన్నది సర్పులకు వారి ఎవరైనప్పటికీ లభ్యమై ఉన్నది. అన్ని రకముల సేవలకు దాని ద్వారా కలిగడి ప్రయోజనమునకు అది ఏ నిర్ధారణ అయి ఉన్నది. కనుక గురు శిక్షణ ద్వారా ప్రాప్తమయ్యేది పూర్ణ జ్ఞాన సహిత భక్తి యోగమే ప్రతి జీవునికి అతడు మానవుడు కాకపోయినప్పటికీ ఉపదేశించబడినది. ఈ విధముగా గరుడ పురాణములో నిర్ధారింపబడినది. కీటపక్షి మృగానాం చ హరౌ సన్యస్తచేతసాం ఊర్ధ్వమేవ గతిం మన్యే కిం పునర్జ్ఞానినాం నృణాం. కీటకములు, పక్షులు, మృగములు వంటివి కూడా శ్రీహరి యొక్క దివ్య ప్రేమయుత సేవకు సంపూర్ణముగా సను పొందినచో అత్యున్నత పూర్ణత్వ జీవనమునకు నిక్కముగా ఉద్ధరింపబడును. ఇక మానవుల అందరి తత్వవేత్తల గూర్చి వేరుగా పలుకనేమున్నది. కావున శ్రీకృష్ణ భగవానుని భక్తియోగము నిర్వహించుటకు చక్కగా యోగ్యత కలిగిన వారు కొరకే వెదుగవలసిన అవసరం లేదు. వారు చక్కగా నడవడిక కలవారైనను లేదా శిక్షణ పొందినవారైనను, పండితులైనను లేదా మూర్ఖులైనను, పరమాసక్తులైనను లేదా సన్యాసాశ్రమమునందున్న వారైనను
ముక్తాత్ములైనను లేదా మోక్షవాంఛితులైనను భక్తి యోగ నిర్వహణమునందు దక్షత కలిగిన వారు కాకపోయినను లేదా దాని యందు నిష్ఠాతులైనను సరియైన నిర్దేశమున భక్తితో సేవను నిర్వహించుచు పరమోత్కృష్ట స్థానమునకు ఉద్ధరింపబడుతురు. ఈ విషయం కూడా భగవద్గీత 9:303:27 ఇట్లు ధృవపొడుపబడినది. అపి చేచుదురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వసితో హి సహ మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః శ్రీయో వైశ్యాస్తదా శూద్రాస్తేపి శాంతి పరాంగతిం. ఎవరైనా ఒకడు అన్ని విధములకు పాపకర్మలకు పూర్తిగా అలవాటు పడి ఉన్నప్పటికీ సరిగా నిర్దేశమున శ్రీకృష్ణ భగవాను ప్రేమయుత సేవ నెలకొంటూ తటస్థించినచో నిస్సంశయముగా అతడు పరమ సాధు పురుషుడే అని భావింపవలేను. ఆ విధంగా మనుషుడు ఎవరైనాను అతడు లేదా ఆమె ఎవరైనప్పటికీ పతిత స్త్రీ అయినను అల్పజ్ఞ శూద్రుడైనను బంధువులకు వైశ్యుడైనను వీరందరినీ కన్నను తక్కువ మనుషుడైనను శ్రీకృష్ణుని పాదపద్మల శరణము మన పూర్వకముగా స్వీకరించినచో భగవద్ధామముకు చేటుకు ద్వారా అత్యున్నత జీవిత పూర్ణత్వమును పడగలరు. ఈ మనపూర్వకమైన యోగ్యత ఒక్కడే మనుషునికి జీవన పూర్ణ స్థితికి కొనిపోగలదు. అట్టి నిజమైన మనపూర్వకత ఉదయించినంత వరకు శుచిత్వము అశుచిత్వము జ్ఞానము అజ్ఞానము భౌతిక పరిగణనలోని భేదము గోచరించవచ్చును. అగ్ని సర్వదా అగ్నియే కనుక మనుషుడు తెలిసి కానీ తెలియక కానీ అగ్నిని ముట్టుకొనిచో అది ఎటువంటి విచక్షణ లేకుండా తనదైన విధములో వర్తించును. కావున సూత్రమేమనగా హరిరరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. సూర్యుడు తన శక్తివంతము కిరణం ద్వారా అన్ని విధములు కల్మషములను నిష్ఫలము చేయుతున్నట్లుగా సర్వశక్తిమంతులకు శ్రీకృష్ణ భగవానుడు భక్తుని సమస్త పాప కర్మలను శుద్ధి కావించును. శ్రీకృష్ణుని విశుద్ధ భక్తునిపై భౌతిక భోగ ఆకర్షణ ఏమాత్రము పనిచేయదు. ఈ విషయములకు సంబంధించిన లక్షలాది సూత్రములు శాస్త్రములను కలవు. ఆత్మారామత్యమునయ ఆత్మారాములైన వారు సైతము శ్రీ కృష్ణ భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవకు ఆకర్షితులయ్యుందురు. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవపరాయణ. కేవలము శ్రవణ కీర్తనల ద్వారా మనుడు వాసుదేవుని గొప్ప భక్తుడు కాగలడు. నా చలతి భగవత్పదారవిందాల్లవని విషార్థమపి స వైష్ణవాగ్రహ. శ్రీకృష్ణ భగవాను పాత్మముల చెంత నుండి క్షణమాత్రము వైదొలైన వాడు సమస్త వైష్ణవులతో పరమఘనునిగా భావింపబడెను. భగవత్ప్రాశ్రద్ధతాం ప్రాప్తే మత్సేవయ ప్రతీతింతే. పూర్ణ పురుషోత్తముడు భగవానుని సాహచర్యమును పొందుటకు గూర్చి విశుద్ధ భక్తులు సునిశ్చితులై ఉన్నందున సర్వదా అతని భక్తి యోగమును నెలకొనిందురు. కనుకనే అన్ని ఖండములందును లోకములందును విశ్వములందును భక్తి యోగము అమలులో ఉన్నది. శ్రీమద్భాగవతము సత్సంహిత శాస్త్రముల వచనం ఇదియే. ప్రతి చోట అనగా భగవత్ దృష్టి ఎందంతటను అని భావము. భగవాను సమస్త ఇంద్రియములతో సేవించవచ్చును లేదా కేవలము మనస్సుతోనైనాను సేవించవచ్చును. కేవలము తన మనోబలము చే భగవాను సేవించిన దక్షిణ భారతదేశ బ్రాహ్మణుడొకడు ఆ దేవదేవుని వాస్తవముగా అనుభూతమనుచుకొనగలను. తన ఇంద్రియములలో ఏదియో ఒకదాని భక్తియోగమునందు పూర్ణముగా నిలిపినటి భక్తులకు విజయం నిశ్చయమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాను ఏతోనైనా సేవింపవచ్చును. విశ్వమందంతటను ఎట్టి ఖర్చు లేకుండా లభించని పుష్పము పత్రము ఫలము కొద్దిపాటి జలము వంటి పరమ సాధారణమైన వానితో సైతము అతన్ని సేవించవచ్చును. ఆ విధంగా విశ్వజీవులతో అతడు విశ్వమందంతటను సేవింపడను. కేవలము శ్రవణము ద్వారా అతన్ని సేవించవచ్చును. ఆ దేవదేవుని కర్మను కీర్తించడం లేదా పఠించడం ద్వారా అతన్ని సేవించవచ్చును. కేవలము ఆరాధించడం ద్వారాను మరియు అంగీకరించడం ద్వారాను అతన్ని సేవింపవచ్చును.
కర్మఫలం అర్చించడం ద్వారా మనుషుడు శ్రీకృష్ణ భగవాను సేవించవచ్చునని భగవద్గీతను తెలుపునది. అతడు ఏ కర్మ చేయనన్నది ముఖ్య విషయం కాదు, తామేది చేసిన అది ఎంతో భగవంతుని చేతనే ప్రేరితమైనదని సాధారణంగా జనులు పలుకుచుందరు. కానీ అంతటితో సరిపోదు. మనుషుడు వాస్తవంగా సేవకుని వలె భగవానుడి పక్షమున కర్మను నిర్వహించవలెను. ఈ విషయమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:2-7 యందు ఇట్లు పలికెను. యత్కరోషి యదస్నాసి యజ్ఞోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీకు నచ్చినది లేదా వనరించడానికి నీకు సులువైనది ఏదైనా వనరింపము. నీవు తినగలిగినది తినుము, నీవు అర్పించగలిగినది అర్పింపము, దానవుగా అవసగలిగినది దానము చేయము, చేయగలిగిన తపస్సును చేపట్టము. కానీ ప్రతిదినము కేవలము శ్రీకృష్ణ భగవాని కొరకే వనరించవలను. వ్యాపారము చేసినచో ఏది ఉద్యోగము స్వీకరించినచో దాని పక్షముననే కావింపము. ఏది భుజించినను దానిని ఆ దేవదేవునికి అర్పింపము. తాను భుజించిన పింపుడు అతడు దాన్ని తిరిగి నీ కోసుకుని నిశ్చయుడవి ఉండము. అతడు పూర్ణుడు కావున భక్తుడొసగినది అతడు అంగీకరించుట భక్తుని ప్రేమ కారణమనే సంభవించును. కానీ తిరిగి అది ప్రసాద రూపమును భక్తులకు ఒసగబడను. దానిని భుజించి భక్తుడు ఆనందమందగలడు. పర్యాయ పదములలో చెప్పవలనన్నచో నీవు భగవత్ సేవకుడు ఒకము. అదే చైతన్యము. ప్రశాంతముగా జీవించుచు చరమముగా భగవద్ధామమును చేరము. స్కంద పురాణం నందు ఇట్లు చెప్పబడినది. అమ్మా ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఒక్క లైన్ ఇక్కడ ఎలాగా యస్య స్మృత్యాచనామోక్య తపోయజ్ఞక్రియాదిషు నూనం సంపూర్ణతామేతి సజ్జో వందే తమ్యచ్యుతం. అచ్యుతునకు నేను వందనములు అర్పించుతున్నాను. ఎలైనా కేవలం అతను స్మరణ మాత్రమే లేదా అతను పవిత్ర నామోచ్చరణమున మనుషుడు సమస్త తక్కువ యజ్ఞక్రియాదులు పూర్ణత్వము పరియగలడు. ఈ విధానముననే సర్వత్ర అనుసరింపవలసి ఉన్నది. శ్రీమద్భాగవతము 2:3-10 ఈ క్రింది విధముగా తెలుపబడినది. ఇదంతా వాక్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం కంటిన్యూ చేసుకుందామా. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.